ఈ ఆదివారము ఉదయకాలపు ఆరాధనకు దేవుని మందిరానికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నేను అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. లైవ్లో ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రియులైన ప్రతి ఒక్కరికి దేవుని సేవకునిగా నేను శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఇంతవరకు మనం చక్కగా ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని మనం మహిమపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి మనం ఆసక్తిని చూపుదాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మనం విందాం. గడిచిన 7 మాసాలు ప్రభు తన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని కలగచేసి తన రెక్కలతో మనను మన కుటుంబాలను మనం కలిగిన సాంపద్యాన్ని ప్రభు భద్రపరిచి దీవించి నడిపించారు. మన జీవితంలో ఈ సంవత్సర కాలంలో మరొక మాసంలోనికి మనం ప్రవేశించడానికి ఈ మొదటి ఆదివారం పునరుద్ధానపు ఆరాధనలో మనం దేవుని మందిరములో ఉండటానికి ప్రభు మనకి కృప ఇచ్చారు. మనంతటా మనమే రావాలనుకొని రావటం కాదు, కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం మందిరములో ప్రభువును స్తుతించగలుగుతున్నాం. ప్రభు మనకిచ్చిన మరొక మాసాన్ని బట్టి ఈ ఆగస్టు మాసంలో మొదటి ఆదివారం మొదటి ఆరాధనలో మనం ప్రభువును స్తుతించున్నట్లుగా ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మనమందరము కూడా నిండు మనసుతో 2 చేతుల ఆకాశము తట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీరు బైబిల్ తెరచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి రూతు గ్రంథం 2వ అధ్యాయం రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచన భాగం నేను చదువుతాను. నాతో పాటు ఈ మాటలు మీరు కూడా చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచన భాగం నేను చదువుతుండగా నాతో కలిసి మీరు ఈ మాటలు చెప్పండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. మరలా నేను చెప్తున్న మాటలు చివరి మాటలు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఆమె దగ్గర మన పేరు పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ మాటలు బోయాజు రూతుతో పలికినటువంటి మాటలు. మోయాబు దేశాన్ని విడిచిపెట్టి తన స్వదేశాన్ని విడిచిపెట్టి తన స్వజనులను బంధువులను రక్త సంబంధికులను తల్లిదండ్రులను తోబుట్టువులను అయిన వారిని అందరినీ విడిచిపెట్టి తన అత్తను హత్తుకొని యూదా బెత్లెహేము వచ్చినటువంటి రూతును గూర్చి బోయాజు పలుకుతున్నటువంటి మాటలండి. రూతు తోడుకోడలు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఆమెను గూర్చి ఏ మాటలు కూడా ఇక్కడ పలకబడల. స్వదేశాన్ని స్వజనులను తన వారిని తన తండ్రి ఇంటిని సమస్తాన్ని విడిచిపెట్టి
తన అత్తతో చెప్పిన మాట, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవు నివసించు చోటే నేను కూడా నివసిస్తాను, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయనది ఏది కూడా లేదు. అలా ఒకవేళ వేరు చేయబడితే దేవుడు నాకు ఎంత కీడైనా చేయనివ్వు అని ఒక బలమైన తీర్మానంతో తన అత్తను హత్తుకొని దేవుని వెంబడించడానికి అడుగులు వేసింది ముందుకి రూతు. ఈరోజు ఈ ఉదయకాలపు ఆరాధనలో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, దేవుని కొరకు మనం చేసే ఒక బలమైన తీర్మానాన్ని బట్టి దేవుడు మనల్ని ఉన్నతంగా ఆయన దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిదా. దేవుని కొరకు నువ్వు చేసే ఒక బలమైన తీర్మానం, నువ్వు చేసే తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడండి. ఏదో యాంత్రికంగా వచ్చామా వెళ్ళామా, ఏదో నలుగురితో పాటు, లేదా అయ్యగారు ఏదో అనుకుంటారని ఇటువంటి భక్తి మనం చేస్తే దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు మనలో ఒక బలమైన తీర్మానాన్ని దేవుడు చూడాలి, ఒక సమర్పణ దేవుడు చూడాలి, ఒక త్యాగాన్ని దేవుడు చూడాలి, ఒక ప్రతిష్టతను దేవుడు చూడాలి. అటువంటి భక్తిని మనం చేయాలి. స్వదేశాన్ని విడిచిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. స్వజనులను విడిచిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే మామూలు విషయం కాదండి. తను ఎరగని దేశానికి, ప్రదేశానికి, జనుల మధ్యకు రూతు తన అత్తను హత్తుకొని బయలుదేరి వచ్చింది. తన అత్త మాట మేరకు బోయాజు పొలములో పరిగెరుకోవడానికి ఆమె వచ్చింది. ఉదయం మొదలుకొని సంధ్యవేళ వరకు పొలములో ఏరుకుంటూ బోయాజు పనివారిని వెంబడిస్తూ ఉందండి. ఇదంతా కూడా గమనించినటువంటి బోయాజు రూతును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచన భాగంలో ఏమంటున్నాడంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. మనం చేసిన దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుని దగ్గర మనం పొందుకుంటాం. అది ఎక్కడికి పోదండి, ఎక్కడికి పోదు. దేవుని మందిరములో దేవుని పని కొరకు, పరిచర్య కొరకు మనం ఏది చేసినా, మనం ఏం ఖర్చు పెట్టినా అది ఎక్కడికి పోదు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఒకవేళ నువ్వు అంతరంగంలో ఎక్కడో బాధపడుతున్నావేమో, నేను మోయాబు దేశాన్ని విడిచిపెట్టాను, నా వారిని వదిలిపెట్టుకున్నాను, ఒకవేళ నేనేమైనా నష్టపోతానా, భవిష్యత్తులో నాకేమైనా కష్టాలు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, ఇరుకులు వస్తాయా, ఇటువంటి ఆలోచనలకు సమాధానంగా బోయాజు మాట్లాడుతున్నాడు. నీవు వచ్చింది ఎక్కడికో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకేమ్మా. యూదా బెత్లెహేము అనగా భౌతికంగా అది ఒక చిన్న గ్రామంగా నీకు కనబడచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారు ఎక్కడ ఉన్నట్లంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద, జీవము గల జీవాధిపతి మహోన్నతుడైన దేవుని రెక్కల క్రింద నీవు ఉన్నావు. ఇక్కడ నీకు సురక్షిత, భద్రత, కాపుదల, క్షేమము అన్నీ కూడా నీకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చివరిగా అంటున్నాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుడు మనకిచ్చేది సంపూర్ణమైనది. సగం ఆయన మనకివ్వడు, అరాకొరగా ఇవ్వడు, కొద్దిగా ఇవ్వడు. ఆయన ఇచ్చేది ఏదైనా మన జీవితంలో మనకు తృప్తిని కలగచేస్తుంది.
మన జీవితంలో సమృద్ధిని కలగచేస్తుంది. ఆయన ఇచ్చే బహుమానం సంపూర్ణమైనది. ఈ ఆగస్టు మాసములో దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక. సంపూర్ణమైన బహుమానముతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడండి. సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చి ఆయన మన ప్రాణమును బలపరుస్తాడు. నిశ్చయముగా ఈ మాసములో మనం సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుదుముగాక. దేవుడు మనకిచ్చేటువంటి బహుమానాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం కొన్ని మనం ఆలోచన చేద్దామండి. బోయాజు రూతుతో పలికినటువంటి మాట ఈ రోజున ప్రభు మన ఎదుటికి తీసుకొచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సంపూర్ణమైన బహుమానాన్ని నీకు ఇస్తాడు. ఆయన ఇచ్చే బహుమానాలు మనం చూద్దాం. 127వ కీర్తన మీరు బైబిల్ తెరిచి చూడండి. 127వ కీర్తన మనందరికీ బాగా పరిచయమైనటువంటి అధ్యాయము, వచన భాగాలు. 3వ వచనంలో మనం చూస్తాం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఏంటి ఆ సంపూర్ణమైన బహుమానం అంటే గర్భఫలము అనేటువంటి బహుమానం. గర్భఫలము అనేటువంటి బహుమానం. ఒకవేళ వివాహమై అనేక సంవత్సరాలు గడుస్తూ గర్భఫలము లేక, పిల్లలు లేక, బాధతో వేదనతో ఒకవేళ అంతరంగంలో నీవు మూలుగుతూ వేదనతో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన నీకు గర్భఫలం అనేటువంటి బహుమానాన్ని ఇచ్చి ఆయన నీ ప్రాణమును తృప్తిపరచునుగాక. గర్భఫలం అనేది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి బహుమానం. అది బహుమానం. అది యాకోబు భార్య రాహేలు వివాహమై సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. రాహేలు అక్క లేయ, ఆమెకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. రాహేలు గర్భము మూయబడింది. ఒక దిన తన భర్తతో వాదన పెట్టుకుంది, నాకు గర్భఫలము నిమ్ము, లేకపోతే నేను చచ్చిపోతాను అని. భర్తతో గొడవ పెట్టుకొని పోట్లాడుతూ ఉంది, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను. నెమ్మదిగా యాకోబు రాహేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, గర్భఫలం ఇవ్వటానికి నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా అంటే ఆ మాటలో ఉన్న ఆంతర్యం అర్థం ఏంటి? గర్భఫలము అది ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కరుణించాలి. అవ్వమ్మ మొదటిగా జన్మనిచ్చి కయ్యను కనినప్పుడు ఆమె పలికిన మాట ఏంటంటే, యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకుంటుని. ఎవరు దయ? దేవుని దయ, ఆయన అనుగ్రహం. అది ఆయన అనుగ్రహించేటువంటి బహుమానం. అది గర్భఫలం అనేది యెహోవా అనుగ్రహించు బహుమానం. అది రాహేలు దాన్ని తలంచకుండా, దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా తన భర్త ద్వారా ఏదో పొందాలని మాట్లాడుతూ ఉంది. అయితే నిదానంగా చక్కగా యాకోబు చెప్తా ఉన్నాడు, గర్భఫలం అనేది అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడేది. మరి ఏం చేయాలి? మనం దేవుని దగ్గర దాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యాకోబు రాహేలు వారిరువురు కూడా ప్రార్థన చేశారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు చూస్తారు, ఆదికాండం 30వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే అక్కడి విషయాలు మనకు కనబడతాయి. అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం
30వ అధ్యాయం. రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తావేంది? చూడండి 30వ అధ్యాయం మీరు 22వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, గర్భఫలం అనేది దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. గర్భఫలం అనే బహుమానాన్ని నువ్వు పొందాలి అనుకుంటే దేవుని ద్వారా నువ్వు పోట్లాడవలసింది భర్త మీద కాదు. నువ్వు ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి, ఎవరి దగ్గర మనవి చేయాలి, ఎవరి దగ్గర నువ్వు విజ్ఞాపన చేయాలి? దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. రాహేలు ఏం చేసిందంట? మనవి చేసింది లేదా ప్రార్థన చేసింది, దేవుని పాదాలను సమీపించింది. 22వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని, ఆమె మనవి విని, దేవుని దగ్గర ఆమె మనవి చేసుకుంది, ప్రార్థన చేసింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వివాహమై సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు, ఆయా ప్రయత్నాలు చేస్తారు, ఫలించవు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే గర్భఫలం అనుగ్రహించబడుతుందని తెలుసు, కానీ వారు ఏం చేయరంటే ప్రార్థన చేయరు, దేవుని పాదాలు పట్టుకోరు, దేవుని పాదాల దగ్గర పెనుగులాడరు. రాహేలు మనవిని దేవుడు విన్నాడు, రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, రాహేలు గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు పక్షపాతి కాడు. రాహేలు మనవి ఆలకించిన దేవుడే నీ దేవుడు, నీ మనవి కూడా ఆయన ఆలకిస్తాడు. కొందరి ప్రార్థన ఆలకించి కొందరి ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు ఆయన. ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే నిశ్చయముగా గర్భఫలం అనేటువంటి బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హన్నా మనకు తెలుసు కదా, ఆమె మీద కూడా ఒక నింద, గుడ్రాలనబడినటువంటి నింద. ఎక్కడికి వచ్చింది ఆమె? షిలోహోలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చింది. బహు దుఃఖంతో వచ్చిందంట. బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. నీ దాసురాలునైనా అయ్యా నన్ను నీవు జ్ఞాపకం చేసుకో, నా మీద ఉన్న నింద తొలగించబడేటట్లుగా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగబిడ్డ నువ్వు దయచేసిన ఎడలా వాని మీదకి క్షౌరపు కత్తి రానివ్వకుండా వాని నేను నీ సన్నిధిలో పరిచర్యకు నేను సేవకిస్తానయ్యా, నా మీద ఉన్న నిందను తొలగించు. బహు దుఃఖముతో ప్రార్థన చేసుకుంది. దేవుడు హన్నా ప్రార్థన ఆలకించలేదా? హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? హన్నా గర్భాన్ని తెరిచి దేవుడు హన్నాకు దేవుడు సమయాలను ఇచ్చాడు. మనం అన్నీ చేస్తాం కానీ ఏం చేయం చెప్పండి? ప్రార్థన చేయం. అది విజయవాడలో మంచి స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఉన్నారంట. ఆయన దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటే పిల్లలు కలుగుతున్నారంట. అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా ఏం చేస్తాం? 3,000, 4,000, 5,000 అప్పు చేసి ఇక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాం. అంటే మీరు వెళ్ళకూడదని కాదు, చూయించుకోకూడదని కాదు, వెళతాం. అక్కడ వారు చెప్పినవన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతాం. వారు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా జాగ్రత్తగా వాడతాం. మంచిది.
డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు, సలహాలు, ఆయన చెప్పినవన్నీ కూడా చక్కగా ఫాలో అవుతాం. ఆయన ఇచ్చిన మెడిసిన్ జాగ్రత్తగా వాడతాం. వారు చెప్పే మాట ఏంటి? మా ప్రయత్నం మేము. చివరిగా వారు చెప్పే మాట ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడు నీకు దగ్గరలో మందిరాన్ని ఇచ్చాడు. నీ చేతిలో ఆయన చక్కటి, ఆయన మాటలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. చక్కగా బైబిల్ చదివి దేవుని మందిరానికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? అలా జ్ఞాపకం చేసుకొని గర్భాలు తెరవబడి గర్భఫలాన్ని పొందినటువంటి సాక్ష్యాలు మన కళ్ళ ముందు లేవా? ఇవన్నీ మనం చూస్తున్నాం, తెలుసుకున్నాం. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి చేయలేకపోతుంది. జాగ్రత్త, గమనించండి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. మానవ ప్రయత్నాలు కొంచెం పక్కన పెట్టు. దేవుని పైన ఆధారపడు. దేవుని పాదాలు సమీపించు. ఆయన దగ్గర మనవి చెయ్యి. ఆయన దగ్గర ప్రార్థన చెయ్యి. ఆయన దగ్గర మొరపెట్టు. రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ మాసంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్నారు దంపతులు, జకరియా, ఎలిజబెత్. బాగా వృద్ధాప్యంలోనికి వచ్చేసారండి. వృద్ధాప్యంలో కూడా యాజక ధర్మాన్ని పాటించాడు జకరియా. తన తరగతి చొప్పున ఆ క్రమములో అతడు ధూపము వేయటానికి ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని మందిరములోనికి వెళ్ళాడు. దేవుని మందిరములోనికి వెళ్ళి ఆ ధూపము వేస్తూ ఉండగా దేవుని దూత జకరియా ప్రక్కన నిలిచి జకరియతో మాట్లాడుతూ ఉంది. ఏమని? దేవుడు మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భం ధరించబోతుంది, ఒక కుమారుణ్ణి కనబోతుంది. అతనికి ఏమని పేరు పెడతారో తెలుసా? యోహాను అని పేరు పెడతారు. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం, బిగ్గరగా చెప్దాం. జకరియకి ఆశ్చర్యం నమ్మలేకపోయాడు. ఎందుకంటే మేము ముసలోళ్ళం కదా. జకరియా నమ్మలేదు కాబట్టి దేవుని దూత ఏమందంటే, ఈ కార్యము జరిగేంత వరకు నువ్వు మోగవాడి అయిపోతావు, నువ్వు మాట్లాడలేవు, నీ మాట పడిపోతుంది అనగానే ఇక జకరియా మాట్లాడలేకపోతా ఉన్నాడు. దేవుడు తన దూత ద్వారా జకరియతో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడింది. ఆమె గర్భము తెరవబడింది. చక్కటి బిడ్డకు జన్మనిచ్చింది. పేరు పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పేర్లు పెట్టే దగ్గర ఓ పెద్ద తర్జన భర్జన జరుగుతూ ఉంది. తల్లిదండ్రుల పేర్ల, తాత పేర్ల, లేకపోతే ఇంకా మన పూర్వీకులు ఎవరి పేర్లు నేను తర్జన భర్జన పెడతా ఉన్నారు. ఆ సమయంలో తల్లి దగ్గరకు వస్తే తల్లి యోహాన్ అని చెప్పింది. యోహానా, మీ వాళ్ళల్లో, మీ పూర్వీకుల్లో, పెద్దవాళ్ళలో ఎవరు ఆ పేరు కలిగిన వారు లేరు కదా. కొత్తగా ఉంది ఈ పేరు, నోరు తిరగటం లేదు. ఈ పేరు కాదులే, ఇంకో పేరు రకరకాల పేర్లు చూశారు. సరే ఇవన్నీ కాదు, వాళ్ళ నాయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాయన్ని అడుగుదాం అని వాళ్ళ నాయన్ని అడిగితే చెప్పడానికి ఆయనకు నోరుందా? నోరు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన వెంటనే పలక బలపం తీసుకురామని సైగ చేశాడు. పలక బలపం తీసుకొస్తే ఆయన ఏమని రాశాడు తెలుసా? యోహాన్ అని రాశాడు. ఎప్పుడైతే ఆ పలక మీద వ్రాయబడిన యోహాన్ అని పేరు వారు చదివారు, చదవగానే వారు ఆశ్చర్యపడ్డారు. అరే, నీ భార్య ఇంట్లో ఉంది, ఆమెను అడిగితే ఆమె ఇదే పేరు చెప్పింది. ఈ పేరేమో పూర్వీకుల్లో ఎవరి దగ్గర లేదు. ఈ పేరు ఎవరు పేరు కాదు కదా. మరి నీవు అడిగితే నీవు కూడా ఇదే పేరు రాసావు అన్నప్పుడు యోహాను నోరు తెరవబడిందంట. అతడు దేవుని స్తుతింప సాగాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అప్పుడు
యోహాను జరిగిందంతా ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి ప్రభువును స్తుతించి దేవుని ఎడల భయభక్తులు నిలిపారండి. వృద్ధాప్యంలో ఉన్న జకరియా ఎలిజబెత్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మందిరంలో నీవు ప్రార్థన అనే ధూపం వేయగలిగితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. ప్రతిష్ఠించుకో దేవుని దగ్గర. ప్రభా, ఇన్ని దినాలు నీ మందిరంలో నేను ప్రార్థన చేస్తానయ్యా, నీ పాదాలను నేను సమీపిస్తాను ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు గర్భఫలము నిమ్ము, ఒక బిడ్డనివ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే హన్నమ్మకు 6 ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఆయన అత్యధికంగా గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో ఆయన చేస్తాడు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. ప్రార్థించి పొందుకోవటమే మనకు చేతవ్వాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. దేవుడిచ్చు. నాతో కలిసి మీరు చెప్తారు ఈ మాటలు. మొదటి బహుమానం ఏంటి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. రెండో బహుమానం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ఈ మాటలు నేను చదువుతాను, నాతో పాటు మీరు చెప్పండి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. ఎవరు తెలుసుకున్నారు? సొలొమోను తెలుసుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు అర్థం కావటంలా. ఎవరికి అర్థమైంది? సొలొమోనుకి అర్థమైంది. ఏం అర్థమైంది ఆయనకి? ప్రతివాడు, వాడు పేదవాడైనా ధనవంతుడైనా, దరిద్రుడైనా ధనవంతుడైనా, సామాన్యుడైనా సామంతుడైనా, ఎన్నిక లేనివాడైనా ఏలికైనటువంటి వాడైనా, ఎవరైనా తన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తూ సుఖపడాలి అంటే అది దేవుడిచ్చే బహుమానం. అది మన చేతుల్లో లేదు. ఇటీవల కాలంలో నేను, మనందరికీ తెలిసిన విషయమేలేండి, ముఖేష్ అంబానీ గారు, ఆయన కుమారుడు వివాహం జరిగింది. ఆయన గూర్చి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ బాగా వైరల్ అయిందండి. కొన్ని వేల కోట్లకు అధిపతికి వారసుడు కదా. మన భారతదేశంలోనే గొప్ప ధనవంతుడు. ఆయన దేహంలో ఉన్నటువంటి జబ్బు, దానిని బట్టి ఆయన రేత్రిపూట నిద్రపోయేటప్పుడు ఆయనకి చల్లటి గాలి తగలకూడదంట. ఏసీ వాడడానికి అవకాశం, ఆ అవకాశం మీకు వస్తే మీరు ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? ఎగిరి గంతేస్తారు. అవునా కాదా? లేక మనకి పెట్టుకోలేకపోతున్నాం, కానీ అవకాశం ఉంటే వదిలిపెడతామా? ప్రాణం తెప్పరిల్లినట్లుగా అమ్మయ్యా అయ్యా అని ఎంతో సేద తీర్చబడతాం. కోట్ల కోట్ల డబ్బులు మూలుగుతూ ఉన్నాయి, కానీ చల్లగాలి పడదంటండి. ప్రశాంతత పొందడానికి ఆరోగ్యం సహకరించటం, ఆయన దేహం సహకరించటంలా, ఆయనకున్న బలహీనత జబ్బు అటువంటిది. దేవుని వాక్యం అంటా ఉంది, సొలొమోను ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించాలి అంటే అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న బహుమానం. అది
డబ్బు ఉన్నంత మాత్రాన మనం సుఖపడలేమండి. కష్టపడినంత మాత్రాన మనం సుఖపడలేం. మన చేతుల కష్టార్జితం వలన దాన్ని మనం అనుభవిస్తూ మనం సుఖపడాలి అంటే అది దేవుడు అనుగ్రహించే బహుమానం. మొన్న ఈ మధ్య కాలంలో నేను ఒక సాక్ష్యాన్ని విన్నానండి. దగ్గరగా 22-23 సంవత్సరాలు కష్టపడి 22-23 సంవత్సరాలు కష్టపడి భార్య బిడ్డల దగ్గర సంతోషంగా గడిపిన దినాలు చాలా తక్కువ అంట. తన జీవితంలో కొన్ని లక్షల రూపాయలు సంపాదించాడంటండి తన కుటుంబం కొరకు, తన కొరకు. 22-23 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇంకా పర్వాలేదు, నేను లైఫ్లో సెటిల్ అయ్యాను, పిల్లలు కాస్త ఎదిగారు, ఆర్థికంగా నేను స్థిరపడ్డాను, పర్వాలేదు అనుకున్నాడంట. ఆ టైంలో ఈ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ అయ్యో ఉంటాయంటండి. అనుకోకుండా ఆయన ఒక రోజున ఒక గేమ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, దాంట్లోనికి వెళ్ళాడంట. దాంట్లో కొంచెం డబ్బులు బెట్టింగ్ పెట్టడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఒక నెల రోజు వ్యవధిలోనే తాను 22-23 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా కూడా ఆ ఆన్లైన్ బెట్టింగ్లో మొత్తం పోగొట్టాడండి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 22-23 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఏమనుకున్నాడు? పర్వాలేదు, నేను కొంచెం ఆర్థికంగా సెటిల్ అయ్యాను, స్థిరపడ్డాను, ఇక కుటుంబంతో కలిసి సంతోషించవచ్చు, భార్య బిడ్డలతో కలిసి సంతోషించవచ్చు, పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నారు, ఇంకా పర్వాలేదు, నేను ఆర్థికంగా స్థిరపడ్డాను అనుకున్నాడు. కానీ ఒక్క నెల రోజుల్లో పేక మేడ కూలిపోయినట్లుగా ఆర్థికంగా శిథిలావస్థలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటమే కాదండి, తనకు తెలియకుండానే మరికొన్ని లక్షల రూపాయలు అప్పు చేశాడు, దాంట్లో పెట్టేశాడంటండి. భార్య బిడ్డల కుటుంబం అంతా కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి. తన చేతుల కష్టార్జితాన్ని అనుభవించగలిగాడా? తన భార్య బిడ్డలు అనుభవించగలిగారా? తాను అనుభవించగలిగాడంటే లేదు. దేవుని వాక్యం అంటా ఉంది, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖపడటం అన్నది అది దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం. రెండు చేతులే దేవునికి మనం బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. 128వ కీర్తన మొదటి వచనాన్ని మీరు గమనిస్తే చక్కటి మాటలు అక్కడ తెలియచేయబడతా ఉన్నాయి. చూడండి, బైబిల్ తెరిచి 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అది. బిగ్గరగా స్తోత్రం చెప్దామా హల్లెలూయా. నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి, దాని ద్వారా నీవు సంతోషించాలి, దాని ద్వారా నీవు సుఖపడాలి అంటే అది దేవుడు అనుగ్రహించే బహుమానం. ఎవరికి అనుగ్రహించబడుతుంది అది? దేవుని వాక్యం అంటా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. ఎందుకు ధన్యులు? ఓ 10 ఎకరాలు పొలం ఉంటే ధన్యులని చెప్పలా, కాస్తంత బంగారం ఉంటే ధన్యులని చెప్పలా, ఆస్తిపాస్తులు అయిన వారు కలిగి ఉంటే ధన్యులని చెప్పలేదండి. ఎవరు ధన్యులంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన త్రోవలో నడుస్తారో వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? ఆయన త్రోవలో నడిచే వారందరూ కూడా దేవుడు వారిని ఆస్వాదిస్తాడు, వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. ఈ మాసంలో మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి దానిని మనం అనుభవించేటట్లుగా ఆయన చేస్తాడు.
దానిని మనం అనుభవించేటట్లుగా అయినా చేస్తాడు. అది అన్యాక్రాంతము కాదు. ఏం కాదు చెప్పండి? అన్యాక్రాంతము కాదు. చాలామంది మోసయుక్తమైన వాటిలో చిక్కబడి వారి చేతుల కష్టార్జితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, కోల్పోతూ ఉన్నారు. రకరకాల మాయల్లో చిక్కబడతా ఉన్నారండి, మోసాల్లో చిక్కబడతా ఉన్నారు. మోసాల్లో చిక్కబడి వారి చేతుల కష్టార్జితాన్ని కోల్పోతూ ఉన్నారు, చేతుల కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. అయితే ఈ రోజున దేవుడు మనకి ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం ఏంటంటే, ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన చేతుల కష్టార్జితము వలన సుఖపడుట, సంతోషించుట, ఇది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ఒక బహుమానం. ఇది ఎవరికి అనుగ్రహించబడుతుందంటే, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తారో వారు ధన్యులు. వారు తమ చేతుల కష్టార్జితాన్ని నిశ్చయముగా వారు అనుభవిస్తారు. 128వ కీర్తన ఫ్యామిలీ కీర్తన అండి. అది ఫ్యామిలీ కీర్తన. ఒక కుటుంబానికి కావలసినటువంటి ఆశీర్వాదాలను దేవుడు నిక్షిప్తపరిచిన కీర్తన అది. ప్రతిరోజు ఒక మారు దాన్ని మనం కంఠస్థంగా కూడా మనం ఉదయాన్నే మనం చెప్పుకోవచ్చు దాన్ని. అలా ఆ కీర్తనలో ఉన్న వచ్చిన భాగాలను మనం పలుకుట ద్వారా ఆ కీర్తనలో ఉన్న ఆ ఆశీర్వాదాలు మన కుటుంబంలో మనం అనుభవించవచ్చు. దేవునికి స్తోత్ర. ఏమంటున్నాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కలుగా ఉంటారు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూస్తావు, నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు. ఒక కుటుంబానికి కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా కీర్తనలో దేవుడు దాచిపెట్టాడండి. కుటుంబ ఆశీర్వాద కీర్తన అని మనం దానికి చక్కగా పేరు పెట్టచ్చు. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాసంలో 15వ తారీఖు ఆగస్టు 15 సాయంత్రం మనకి మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబ ఆశీర్వాద కూడికను ప్రభు ఏర్పాటు చేశారు. ఆ దినాన దేవుడు మన కుటుంబాలను ఉన్నతంగా ఆయన తన సన్నిధిలో దీవించబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చూద్దాం. నిశ్చయముగా దినం మన కుటుంబాలతో దేవుని సన్నిధిలో సమకూర్చబడుదుముగాక. దేవుని సన్నిధిలోని కృపను, ఆశీర్వాదాన్ని మన కుటుంబాల్లో ఆ దినము సమృద్ధిగా మనం అనుభవించుదుముగాక. రెండవ బహుమానం ఏంటంటే, మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించాలి, దానివలన మనం సంతోషించాలి, సుఖపడాలి. అది మన పిల్లలకు స్వాస్థ్యంగా నిలవాలి, స్వాస్థ్యంగా అది నిలవాలి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనంట, అది వారి పిల్లలకి బహుదీవెనగా ఉంటుందంటండి. పాపాత్ములు సంపాదించేదంట, అది వారి పిల్లలు అనుభవించరంట. అది ఎవరికో వెళ్ళిపోతుందంటండి, ఎవరికో వెళ్ళిపోతుందంట. దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమందుల విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడి దేవుని ప్రజలంగా ఆయన త్రోవల్లో మనం నడిస్తే మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆస్వాదిస్తాడు. ఆస్వాదించబడినది అది మనమే కాదు, మన పిల్లలు కూడా అనుభవిస్తారు. మనం సంపాదించింది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం చెప్పాలా? కడుపు కట్టుకొని కంటి నిండా నిద్ర కూడా లేకుండా ఎంతో కష్టపడి పనిచేస్తారు తల్లిదండ్రులు. ఎవరి కోసం అయ్యా అంటే వారి నోట వచ్చే ఫస్ట్ మాట ఏ మాట? పిల్లల కోసం అయ్యా.
సో మరి నువ్వు ఇంత కష్టపడి పిల్లల కొరకు ఇంత ప్రయాసపడి నువ్వు పనిచేస్తున్నావు, నీ చేతుల కష్టార్జితము అది నీ పిల్లలు అనుభవించాలి. నీ కష్టార్జితము వలన నీ పిల్లలు సంతోషించాలి, వారు సుఖపడాలి. సుఖపడాలంటే నువ్వు దేవుని మార్గంలో నడవాలి, నువ్వు దేవుని ఆజ్ఞలలో నడవాలి, నువ్వు దేవుని సన్నిధిలో నడవాలి. ఆయన త్రోవల్లో నడుచు వారందరూ ధన్యులు, వారు నిశ్చయముగా చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు. ఈరోజున మనం దేవుని మార్గంలో నడుద్దాం. దేవుని మార్గాల నుండి మనం తొలగిపోవద్దండి. దేవుని మార్గంలో నుండి మనల్ని తొలగించడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఎన్నో విధాలుగా వాడు మనలను ఇబ్బంది పెడతాడు. అయినప్పటికీ కూడా వాటిని మనము జయించి దేవుని మార్గంలో నిలవగలిగితే దేవుడు ఉన్నతంగా ఆయన మనలను దీవిస్తాడు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాము హల్లెలూయా. మూడవ బహుమానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఏ బహుమానం ఇది? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఎవరిలో? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని. ఎవరి ఆశ? పౌలు గారి యొక్క ఆశ. ఆర్థికంగా ఆయన పేదవాడు కాదండి, కోటేశ్వరుడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు కోటేశ్వరుడు ఆయన, గొప్ప ధనవంతుడు. దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టాడు, తను కలిగి ఉన్నది నష్టంగా ఎంచుకున్నాడు, క్రీస్తు యేసును సంపాదించుకున్నాడు. క్రీస్తు యేసును సంపాదించుకొని ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఒక బహుమానం ఉంది దేవుని దగ్గర. ఆ బహుమానాన్ని పొందటానికి పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. ఎవరికి ఆ బహుమానం? గురి దగ్గరికి పరిగెత్తి గురిని చేరిన వారు, గమ్యాన్ని చేరిన వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని దగ్గర ఉన్నతమైన బహుమానం ఉంది. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. భూమి మీద మనం సంపాదించేటువంటి సంపద, ఏం సంపాదించినా దానంతటిని ఖచ్చితంగా ఇక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళాల్సింది, ఏది తీసుకొని వెళ్ళడానికి లేదు. భూమి మీద మనం నివసించిన కాలంలో మనం నెమ్మదిగా, సుఖంగా, సంతోషంగా జీవించడానికి మనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. అవి భూమి మీద వరకే, వాటిని మనం తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ నివసించే ఈ 70-80 సంవత్సరాల జీవిత కాలంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఒక మంచి గృహం ఉండాలి. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కాస్త ప్రయాణాలకు కాస్త మంచి వాహనం ఉండాలి. బ్రతకడానికి మంచి వ్యాపారమో, ఉద్యోగమో, చేతి పనో ఉండాలి. ఇలా మనం ఆశపడతాం. ఆశపడటం, కలిగి ఉండటం తప్పు కానే కాదండి. భూమి మీద నివసిస్తున్న 70-80 సంవత్సరాల ఈ జీవిత కాలానికే కావలసిన వాటిని మనం ఆలోచిస్తూ, ఆశపడుతూ వాటిని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే నిత్య మహిమలో దేవుని దగ్గర యుగ యుగాలు ఆయనతో కూడా మనం ఉండాలి. దేవుని దగ్గర నిత్యత్వంలో మనం యుగ యుగాలు ఆయనతో ఉండేటప్పుడు అక్కడ ఉన్నతమైన బహుమానాలు మనం కలిగి ఉండొద్దా? ఖచ్చితంగా ఉన్నతమైన బహుమానాలు మనం కలిగి ఉండాలి. దేవుని దగ్గర నుండి ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందుకోవాలి. క్రీస్తు యేసునందు
దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకు నేను పరిగెడుతున్నాను. చాలామంది ఆగిపోయారండి, చాలామంది తొట్టిల్లిపోయారు, చాలామంది పడిపోయారు. కానీ పౌలు గారు అంటున్నాడు, నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. ఈరోజున మనం ఆగిపోయామా, తొట్టిల్లిపోయామా, పడిపోయామా, లేక పరిగెత్తుతున్నామా? ఒక ఆలోచన మన గమ్యానికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో మనము పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. మన ముందు ఉంచబడిన గురిని, గమ్యాన్ని మనము చేరున్నట్లుగా పరిగెత్తాలి. ఈ పరుగులో మనకేం కావాలి? ఓపిక కావాలి. ఓపికగా మనం పరిగెత్తడానికి మనం ఏం చేయాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పరిగెత్తేవాడు భుజాన బరువు పెట్టుకొని పరిగెత్తుతాడా? ఏం చేస్తాడు? తేలిక చేసుకుంటాడు. తన దగ్గర ఉన్న బరువును ఏం చేస్తాడు? తేలిక చేసుకుంటాడు. చాలామంది చాలా రకాల భారాలన్నీ పెట్టుకుంటున్నారండి. కొంతమందికి కుటుంబ భారం సరిపోదు, ఊళ్ళో ఉన్న కుటుంబాల భారాలన్నీ కూడా కావాలి వీళ్ళకి. అరే, నా భార్య పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా చేతి పని ఏంటి, నా వ్యాపారం ఏంటి, నా ఉద్యోగం, ఇంతవరకు సరిపోద్ది. ఈ ఆలోచించుకొని వీటి కోసం ప్రార్థన చేసుకొని వీటిని చక్కబెట్టుకుంటే గొప్ప. ఇవి చాలా అన్నట్టుగా ఆ ఇరిగింటోళ్ళు, ఆ పొరిగింటోళ్ళు, వాళ్ళు అన్నీ ఆలోచన చేస్తుంటారు. వాళ్ళకు ఉద్యోగం వచ్చిందా, వాళ్ళ వ్యాపారం ఎట్టుంది, వాళ్ళ పిల్లలు చదువులు ఎట్టు, మనకెందుకు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు అట్టున్నారని ఇట్టున్నారని అవన్నీ పోగేసుకొని భారం పెంచుకోవటమే. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా. సులువుగా చిక్కులు పెట్టే పాపం, వాటిని మనం విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. కొరింథీ పత్రికలు అంటాడు, పరిగెత్తువాడంట బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి, బహుమానము పొందేటట్లుగా పరిగెత్తాలి. పరిగెత్తి ప్రయోజనం లేకుండా ఉండకూడదు. బహుమానము పొందునట్లుగా మనం పరిగెత్తాలి. మన పరుగులో దేవుడు మన కొరకు బహుమానాన్ని సిద్ధపరిచాడు, దాన్ని పొందేటట్లుగా మనం పరిగెత్తాలి. ఈ లోకంలో కొంతమంది పరుగు పందాల్లో వారు పాల్గొని బహుమానాన్ని పొందడానికి వారు పరిగెడతారండి. పౌలు అన్నాడు దాన్ని సాదృశ్యంగా పెట్టి, అది అక్షయమైనది, అది క్షయమైనది. అంటే వారు పొందే బహుమానం క్షయమైపోద్ది, పాడైపోద్ది. కానీ మనమైతే అక్షయమైన బహుమానం కొరకు మనము పరుగెత్తుతున్నాం. చూస్తారా? ఆ మాట కొరింథీ పత్రికలో ఉంటుంది, మీకు అర్థమవుతుంది. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. అందరూ బైబిల్ తెరిచి చూడండి. 9:24 మొదటి కొరింథీ పత్రిక. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా ఎలా పరిగెత్తాలి? మనం బహుమానం పొందేటట్లుగా పరిగెత్తాలి. ఈ పరుగు పందెంలో చాలామంది పరిగెత్తుతారు, కానీ బహుమానం పొందేది కొందరే. నువ్వు బహుమానము పొందేటట్లుగా పరిగెత్తాలి. అందరూ మందిరానికి వస్తున్నారు, నేను మందిరానికి కాదండి. దేవుని దగ్గర ఏదో పొందుకునేటట్లుగా నువ్వు మందిరానికి రావాలి. అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వచ్చామా వెళ్ళామా కాదు, వచ్చాము అంటే దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని మందిరంలోని మేలుతో మనం నింపబడాలి. దేవుని శక్తిని అనుభవించాలి. దేవుని కార్యాలు మనం చూడాలి. పరిగెత్తుతున్నామంటే పరిగెత్తుతున్నాము కాదండి,
పరుగు పందెంలో మనం పరిగెత్తితే బహుమానాన్ని కొట్టాలి. ఒక దినాన దేవుని దగ్గర బహుమానాన్ని మనం పొందుకోవాలి. ఒక దినాన్ని ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు మన గురించి ప్రభు చెప్పాలి, బళ నమ్మకమైన మంచి దాసుడా, బళ నమ్మకమైన మంచి దాసురాలా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, కొంచెంలో యథార్థంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, భక్తిని కాపాడుకున్నావు, పరిశుద్ధతను కాపాడుకున్నావు, నిందలు అవమానాలు దూషణల మధ్యన కూడా శ్రమల మధ్యన కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదని నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి పరుగు దేవుని కొరకు పరిగెత్తాలి. పరిగెత్తువారు బహుమానము పొందేటట్లుగా పరిగెత్తాలి. ఇంకా ఏమంటున్నాడు అక్కడ, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు ఎలా ఉంటాడు? మితంగా ఉంటాడు. పరిగెత్తేవారు ఎలా ఉంటారు చెప్పండి? మితంగా ఉంటారు. పరుగు పందులో పరిగెత్తడానికి ఆ సమయం ఆసనమైనప్పుడు బాగా టైట్గా బరీగా తిని వెళ్తాడు. పరిగెత్తడానికి కొద్దిగా లెక్క పరిగెత్తంగానే ఆయాసం వచ్చుద్ది, దెబ్బకి ఆగిపోతారు. మితంగా తింటాడు. అలాగని మనుషులు కూడా ఎక్కువ తాగుతారా? తాగరు, మితంగా తాగుతారు. ఏమంటున్నాడు చదవండి ఇంకా అక్కడ, వారైతే వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను. అది ఆ గురి నువ్వు చూడాలి, ఆ గురి నువ్వు తెలుసుకోవాలి, ఆ గురిని నువ్వు కలిగి అక్కడికి పరిగెత్తాలి. చాలామందికి గురి లేదండి, ఏదో వెళ్తున్నాం. ఒక గురి, ప్రభు దగ్గర నేను బహుమానాన్ని పొందాలి, ప్రభు దగ్గర నేను ప్రతిఫలాన్ని పొందాలి, ప్రభు దగ్గర అదిగో నేను ఇలా పిలువబడాలి. మన ముందున్నటువంటి మన పూర్వీకులు లేదా మన ముందున్నటువంటి భక్తులు, దైవజనులు, వారు చేసిన సేవ పరిచయ అనుభవాలలో వారు ఒక గురి కలిగి వారు దేవుని కొరకు పనిచేశారు, భక్తి చేశారండి. ప్రభు ఎదుట నిలబడినప్పుడు నన్ను గూర్చి ప్రభు ఈ మాట పలకాలి, నేను ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయన దగ్గర ఈ బహుమానాన్ని నేను పొందాలి. ఆ గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తటం లేదంటున్నాడు. ఒక గురి ఉంది నాకు, ఆ గురిని నేను చేరాలి, అక్కడ నేను బహుమానాన్ని పొందాలి. గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తటం లేదంటాడు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నేనే నలగొట్టుకుని దానిని నేను లోపరుచుకుంటున్నాను. ఈ గురిని చేరే క్రమంలో తన శరీరాన్ని తానే నలగొట్టుకుంటున్నాడండి. ఎలాగా? ఉపవాసాలతో, ఎలాగా? జాగరాలతో, ఎలాగా? మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థనలో, ఎలాగా? దేవుని వాక్యమును ధ్యానించుటలో, ఎలాగా? పరిచర్యలో. నువ్వు ఎప్పుడైనా నలకొట్టుకున్నావా నీ దేహాన్ని? నలకొట్టుకోవడం అంటే ఏదో సుత్తి తీసుకొని కొట్టుకోవడం కాదు. నేను అంటాను, దేవుని పని చేస్తూ ఎప్పుడైనా అలసిపోయావా? ఈ అనుభవం నీకుందా? నువ్వు ధన్యుడివే. నిన్ను నలగొట్టుకున్నట్టే దేవుని పని చేస్తూ దేవుని కొరకు ఎప్పుడైనా అలసిపోయావా? ఈ అనుభవం నిజంగా మనకు కావాలండి. పౌలు నలగొట్టుకున్నాడు తన దేహాన్ని ఉపవాసాలతోటి, జాగరాలతోటి, ఆకలి దప్పులతోటి, దేవుని కొరకు ఆ పరిచర్య కొరకు ప్రయాణం చేసే విషయంలో నిజంగా మనకి దేవుడు దగ్గరగా మందిరాన్ని ఇచ్చాడండి. కొన్ని చోట్ల మందిరానికి వెళ్ళాలంటే దాదాపుగా 15-20 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి ఆ పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. దగ్గరగా ఉంటే దాని విలువ మనకి ఒక్కోసారి అర్థం కాదండి. వాక్యం సమృద్ధిగా దొరికితే మనకి దాని ఆ విలువ మనకు ఒక్కోసారి అర్థం కాదు. సేవకులు లేక బాధపడుతున్న ప్రదేశాలు ఉన్నాయి, దేవుని మందిరాలు లేక బాధపడుతున్న ప్రజలు ఉన్నారు. ఈ రోజున దేవుని కొరకు మనం ఏమైనా కాస్తంత నలగ కొట్టబడుతున్నామా పరిచర్యలో? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ మాటలు పలికిన తర్వాత తిమోతికి రాస్తూ అంటాడు, ఇదిగో నేను వెడలిపోవు కాలము సమీపముగా ఉంది అంటాడు. అంటే నేను చనిపోవడానికి దగ్గరగా ఉన్నాను అని ఆ మాట అంటాడు. నేను మంచి పోరాటమును పోరాడాను,
నా పరుగును నేను చేరాడా లేదా గమ్యానికి? చేరాను అంటాడు. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. విశ్వాసమును నేను కాపాడుకుని నీకు మీదట నా కొరకు చెప్పండి ఏ కిరీటం అంట? నీతి కిరీటము ఉంచబడింది. నేను వెళ్ళటమే ఆలస్యం, నా ప్రభు అది నాకు ఇస్తాడు. ఎంత గొప్ప నిరీక్షణ పౌలు గారిలో ఉంది. నీకుందా? మనకుందా? ఈ నిరీక్షణ మనలో ఉందా? నేను గురి యొద్దకు పరిగెత్తాను, గమ్యాన్ని చేరాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు ఆ బహుమానం దేవుని దగ్గర నేను పొందుకుంటాను. చెప్పగలవా? పౌలు అంటాడు, ఇక మీదట నా కొరకు నేను వెళ్ళటమే ఆలస్యం. నేను వెళ్ళి ఆయన ఎదుట నిలబడగానే ఆయన నీతి కిరీటాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? కిరీటం అంట ఘనతకు గుర్తు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎవరి ఎదుట? ఒక ఎమ్మెల్యే గారు మన ప్రాంతానికి వచ్చారనుకోండి, మన కాలనీకి వచ్చారు. వెంటనే మన కాలనీలో ఉన్న అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారా? రారా? 3 వంతులు పైగా వచ్చేస్తారు. దాదాపుగా ఒక 500-600 మంది అక్కడ ఉన్నారనుకోండి ఒక ఎమ్మెల్యే గారి చుట్టూ. ఈ 500-600 మందిలో నిన్ను ప్రత్యేకించి పేరు పెట్టి ఎమ్మెల్యే గారు పిలిస్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? పిలిస్తేనే ఎలా ఉంటుంది? మన కాలనీకి ఎమ్మెల్యే గారు వచ్చి మన కాలనీలో ఉన్న 500-600 మంది ప్రజల్లో ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు నన్ను పేరు పెట్టి పిలిస్తే అబ్బో, ఇక మనకి భూమి నుంచి కనీసం ఒక 4-5 అడుగులు పైకి అలాగా గాల్లో తేలిపోతాం అన్నమాట. పిలిస్తేనే. ఒకవేళ పిలిచి నీ భుజం మీద చేయేస్తే ఇంక అసలు మామూలుగా ఉండదు. ఇక మనం ఆగం. ఆ తర్వాత ఇక మనల్ని ఎవడు కూడా పట్టుకోలేరు. స్తోత్రం చెప్పండి. ఒక 500-600 ప్రజల మధ్యన ఒక మండల స్థాయి ప్రజాప్రతినిధి పిలిస్తేనే, భుజం మీద చేయి వేస్తేనే అబ్బో అని మనం అనుకుంటాం కదా. పరలోకంలో కోటాన దేవదూతల మధ్యన పరిశుద్ధుల పరివారము ఎదుట 24 పెద్దలు 4 జీవులు పరలోక మహిమలో ప్రభు నిన్ను పిలిచి నీ శిరస్సును ఆయన నీతి కిరీటాన్ని పెడితే ఆ ఘనత, ఆ గౌరవం, అబ్బా అసలు అది చెప్పడానికి వర్ణ అతీతమండి. ఆ సంతోషం కొరకు, ఆ పిలుపు కొరకు, ఆ బహుమానం కొరకు నేను పరిగెత్తుతున్నాను అన్నాడు పౌలు గారు. అందుకనే భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆయనకి ఎలా కనపడ్డాయి అంటే పెంటగా కనపడ్డాయి. ఆ మాట పలకడానికి కూడా మనకి ఎక్కడో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉన్న దానితో పోల్చాడు తాను కలిగి ఉన్న సాంపద్యం, సంపద అంతటిని కూడా. దేని కొరకంటే నేను ప్రభు దగ్గర ఉన్నతమైన బహుమానాన్ని నేను పొందుకోవాలి. అది సంపూర్ణమైనది, అది ఇంకెవరు కూడా ఇవ్వలేనిది. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు. ఈ రోజున సేవ చేస్తుంది దేని కొరకు? నిందలైనా, అవమానాలైనా, వ్యతిరేకతలైనా, ఆకలి దప్పులైన, ప్రతికూల పరిస్థితులైనా, మానసిక ఒత్తిడి, రకరకాల పరిస్థితుల మధ్యన వాటన్నిటినీ పంటి బిగును లోనే బిగబట్టి ఓపిక తెచ్చుకొని దేవుని కొరకు పని చేస్తుంది, పరిచర్య చేస్తుంది. దేని కొరకంటే భూమి మీద ఏదో బాగుపడిపోదామని కాదండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. దానిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అవమానాలను భరిస్తున్నాం, నిందలను సహిస్తున్నాం, శ్రమను ఓర్చుకుంటున్నాం, ఆకలి దప్పులు భరిస్తున్నాం, వ్యతిరేకతలు, వీటన్నిటిని కూడా ఓర్చుకొని ఓపిక తెచ్చుకొని ముందుకు పరిగెడుతున్నాం. దేని కొరకంటే ఒక ఉన్నతమైన బహుమానం దేవుని దగ్గర పొందబోతున్నాం. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నీ జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, వాటి మధ్యన కూడా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తున్నావు, అడుగులు వేస్తున్నావు, ఓపికతో పరిగెడుతున్నావు. దేని కొరకు? ఒక దినాన క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు దేవుని దగ్గర మనం పొందే బహుమానం.
దానిని దృష్టిలో పెట్టుకుంటే ఇవేవి మనకి ఎన్నికగా అనిపించవండి, అనిపించవు. ఓ భక్తుడు అన్నాడు, భూమి మీద మన జీవితం ఒక అద్దె ఇల్లు లాంటిదంట. ఎలాంటిది చెప్పండి? ఏ ఇల్లు అది? అద్దెంట్లో శాశ్వతంగా ఉంటామా? వాళ్ళ కోపం వచ్చినా మనమే ఖాళీ చేయాలి, మన కోపం వచ్చినా వానరు మారుతాడా? మనమే ఖాళీ చేయాలి. మన వైపు నుంచి తేడా చేసినా మనమే చేస్తాం. కాస్త దేవునికి మన జీవితం నచ్చకపోయినా చచ్చేదెవరు అంటే, భూమి మీద మన జీవితం అద్దిల్లు లాంటిది, శాశ్వతంగా. ఇక్కడ మనం ఇతర దేశాలకు మన వాళ్ళు వెళతారు కదా, ఉద్యోగాల నిమిత్తం, లేకపోతే టూరిజంగా కానివ్వండి, చదువుకోవడానికి కానివ్వండి. వెళ్ళేటప్పుడు ఇతర దేశాల్లో వారు కొంతకాలం ఉండడానికి ఆ దేశం వారు ఏమి ఇవ్వాలి? మనకి వీసా ఇవ్వాలి. ఆ వీసా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ వీసాలో మెన్షన్ చేస్తారు, ఇదిగో ఇన్ని నెలలు, లేకపోతే ఇన్ని రోజులు, లేకపోతే ఇన్ని సంవత్సరాలని. దానికి మించి ఒకరోజు ఉంటానన్నా కూడా వారు ఒప్పుకోరు. తల్లి గర్భంలో నుండి నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే దేవుడు నీకు వీసా ఇచ్చాడు. భూమి మీద ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలని దేవుడు వీసా మంజూరు చేశాడు. అవి దాటిన తర్వాత నేను ఉంటానంటే కుదరదు. కుదురుద్దా? వెళ్ళిపోవటమే. అందుకనే భక్తులందరూ ఏమన్నారంటే, భూమి మీద మనం పరదేశులం, భూమి మీద మనం యాత్రికులం, దాటి వెళుతున్న నీడ వంటి జీవితాలు మనవి. ఎవరిక్కడ శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేవుని రాజ్యం. దేవునితో శాశ్వతంగా మనం ఉండాలి. కాబట్టి ఆయన దగ్గర ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మనం పొందాలి. దానికి తగినట్టుగా మనం పరిగెత్తాలి. దాని కొరకు మనం ఆశపడాలి. ఆ ఉన్నతమైన బహుమానం పౌలు అంటున్నాడు, ఇదిగో నా కొరకు ఇక మీదట నీతి కిరీటము. ఆయనకు ఒక్కడికే అన్నాడా? వెంటనే పౌలు అన్నాడు, అది నాకు మాత్రమే కాదు కానీ నా వలె తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ ఆయన దానిని ఇస్తాడు. పౌలు వలె అందరూ విశ్వాసాన్ని కాపాడుకొని పరుగు పందాన్ని తుదముట్టించి గమ్యాన్ని చేరగలిగితే, గురిని చేరగలిగితే, పౌలు గారు పొందుకున్న బహుమానం ఆయనతో పాటు దేవుడు మనకు కూడా ఇస్తాడు. 3 బహుమానాలు చూసాం. 1 గర్భఫలం అనేటువంటి బహుమానం. 2 భూమి మీద మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ సుఖపడటం, సంతోషించడం, అది కూడా దేవుడు మనకు అనుగ్రహించే బహుమానం. 3వది క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. దేవుని దగ్గర దాన్ని పరలోకంలో మనం పొందుకుంటాం. ఆ బహుమానాన్ని పొందుకోవడానికి తగినట్టుగా మనం పరిగెత్తాలి, గురి దగ్గరికి పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి, బహుమానాన్ని పొందేటట్లుగా పరిగెత్తాలి. పరిగెత్తి దేవుని దగ్గర మనం బహుమానాన్ని పొందుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.